భారతీయుల్ని ఎలా వెనక్కి పంపాలా అని ఆలోచిస్తోంది అమెరికా గవర్నమెంట్. ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత కఠినమైన రూల్స్ విధిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్గా DUI బిల్లుని తీసుకొస్తోంది. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ బిల్లుతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ విదేశీయుల్ని డిపోర్ట్ చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం రెడీ అవుతోంది. లేటెస్ట్ కేసులే కాదు, గతంలో పట్టుబడ్డ కేసుల్ని కూడా తవ్వితీసి నిందితుల్ని డిపోర్ట్ చేయబోతోంది. 20 ఏళ్ల క్రితం కేసు ఉన్నా వారిని ఇప్పుడు డిపోర్ట్ చేయబోతోంది అమెరికా సర్కార్. ఈ కేసుల్లో శిక్ష పడాల్సిన అవసరం లేదు, కేవలం ఛార్జెస్ ఉన్నా సరే వారిని తిరిగి పంపబోతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డుదారులు, H1B వీసా ఉన్నవారు, స్టూడెంట్ వీసాలు కలిగిన వారికి ఈ బిల్లు భారీ దెబ్బ కొట్టబోతోంది. అమెరికాలో పనిచేస్తున్న చాలామంది భారతీయులు ఇట్లాంటి ఘటనల్లో నిందితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొందరు స్టూడెంట్స్ కూడా వెనక్కి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఉజ్వల్ న్యూ జెర్సీ నుంచి అందిస్తారు. ఉజ్వల్, ట్రంప్ సర్కార్ ఒక కొత్త బిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటి అంటే సింగిల్ DUI అంటే సింగిల్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కేసున్న ఏంటంటే డైరెక్ట్ డిపోర్టేషన్ అండ్ అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి మళ్ళీ రీఎంట్రీ ఉండదు అనమాట. ఈ ప్రపోజ్డ్ బిల్ పేరు వచ్చేసి ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ DUI యాక్ట్. సో ఈ బిల్ కి మొత్తం ఏంటంటే వైట్ హౌస్ సపోర్ట్ మొత్తంగా లభించింది. అండ్ అలాగే దిస్ బిల్ వాజ్ పాస్డ్ అండర్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనమాట. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఈ బిల్ ఆల్రెడీ పాస్ అయింది అండ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సెనెట్ రివ్యూలో ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నాన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే లాట్ ఆఫ్ దెమ్ అంటే చాలా మంది గ్రీన్ కార్డ్స్ ఉండకపోవచ్చు. సో వాళ్ళందరూ ఏంటంటే డిపోర్ట్ అవుతారు. ఇన్ కేస్ అది అంటే మీకు ఎప్పుడు DUI వచ్చింది అనేది సంబంధం లేదు. మీ మొత్తం అంటే మీ హిస్టరీ అండ్ మీ రికార్డ్ లో ఒక DUI ఉన్నా కూడా యూ విల్ బి డిపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా. అండ్ అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరికైతే DUI ఉంది అంటే వాళ్ళకి మళ్ళీ రీఎంట్రీ ఉండదు అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ దే ట్రావెల్ అవుట్ సైడ్ ద కంట్రీ వాళ్ళు మళ్ళీ అమెరికాలో ఎంటర్ అవ్వలేరు. సో దీన్ని బట్టి చూస్తే ట్రంప్ ఏంటంటే రోజు రోజుకి ఏంటంటే ఈ ఇల్లీగల్ డిపోర్టేషన్ అనేది చాలా బాగా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ హీఈస్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. అండ్ అదే కాకుండా కూడా మన ఇండియన్స్ మీద ఈ బిల్ చాలా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ కి DUI టికెట్స్ వచ్చి ఉన్నాయి ఇప్పటికీ. అండ్ అదే కాకుండా కూడా ఫ్యూచర్ డేస్ లో మన ఇండియన్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఇఫ్ యు ఆర్ నాట్ అ సిటిజన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఏంటంటే తాగి ఎవ్వరూ డ్రైవ్ చేయకూడదు. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.